అందరూ వచ్చారు. పట్టణాధ్యక్షులు తర్వాత అంబేదాన్ని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సెక్రటరీ శ్రీలంక గారికి శర్మ గారు ओम दीपस्तम ब्रह्म रूपोऽसि ज्योतिषामृतव्यः सौभाग्यं देहि मे पुत्रान् सर्वान् कामान् सदेहि मे ओदीपदेवी रूपस्थं कर्म साक्षिः विघ्नकृत दीपाराधन मुहूर्त सुमुहूर्त अस्तु साध्यमेकार्ति संयुक्तं अग्निना आयोजितं प्रेम ग्रहाण मंगलं दीपं त्रैलोक्यविरावः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमां नरकाद्धार दिव्य ज्योतिर्नमोस्तुते दीपाराधन मुहूर्त सुमुहूर्त अस्तु सुमुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु వాళ్ళు వచ్చినది మాకు చాలా చిన్న రూమ్ ఇచ్చారు. సో ఇది ఒక హాల్ ఇచ్చారు. సో దాని తర్వాత ఆలోచన ముందే జనరల్గా ఎంటర్ అయినాము. సమయభావం లేకపోవడం వల్ల ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా పెద్దల్ని కోరుతున్నాము. మొదటగా మేము ఇక్కడ పెట్టిన విషయం చెప్పాము. ఎందుకు పెట్టామంటే మా జర్నలిస్టులు అందరినీ ఐక్యం చేద్దాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఐక్యం చేసి పెట్టాము. సో దీనిపైన మన పెద్దలు మాట్లాడతారు. ఇప్పుడు మొదటగా పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా శుభదినం. మొదటగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూర్యాపేట పట్టణంలో గతంలో 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల ముందు ప్రెస్ క్లబ్ అనేది ఉండేది. ఆ తర్వాత అది పాత మున్సిపల్ కార్యాలయంలో ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు కీర్తిశేషులు మనందరి ప్రియతమ నేత గౌరవనీయులు రామిరెడ్డి దామోదర్ గారి చేస్తే వారందరికీ కూడా ఇదే నెంబర్ 2 స్కూల్ దగ్గర అప్పటి సెకండ్ వార్డ్ ఇప్పటి 40వ వార్డులో అక్కడ కొంత స్థలం కూడా కేటాయించడం జరిగింది. సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, ఏఐసిసి సభ్యులు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వేమారెడ్డి గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న రూపాయి నరసింహ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ అన్న శంకర్ రాజేశ్వరరావు గారు, అలాగే మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోదరులు ప్రకాశ్ శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పత్రికా విలేకరులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్నప్పుడు నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికలు మన 4 పిల్లర్ అంటారు. దాన్ని ఏ విధంగా చెప్తారో రామారావు గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, నేను వింటా ఉంటా. వాస్తవానికి ఈ సమాజానికి అందించాల్సింది ప్రతి విషయంలో కూడా మీరే ముందుండి ఆనాడు స్వాతంత్రోద్యమం కానించి కూడా పత్రికలు ప్రత్యేక ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పి తెలియజేసుకుంటూ వీరందరూ ఐక్యంగా ఉంటేనే ఈ సమాజానికి కూడా ఒక దిక్సూచిలాగా వీరందరూ కూడా కలిసిమెలిసి మంచి సమాచారాన్ని అందిస్తారు, మంచి విషయాన్ని ముందుకు తీసుకుపోతారు. ఏదైతే చెడు ఉంది కూడా వేరే తెచ్చుకోగలిగే దమ్ము ధైర్యం అనేది ఒక పత్రికల వారికి అని చెప్పి తెలియజేసుకుంటూ మంచి అవకాశం, మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందు కూడా మా పెద్దలు కూడా ఆలోచించి ఎక్కడైతే
అప్పుడు దాగున్న చేతుల మీదుగా స్థలం ఏదైతే అప్పుడు కేటాయించలో దాన్ని కూడా ఒక రూపాయికి తీసుకొస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై జై. డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు ప్రెస్ క్లబ్ సమావేశానికి అధ్యక్షత వహించిన నాయన శ్రీనివాసరావు గారికి, ముఖ్య అతిథిగా చేసిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంకో ముఖ్య అతిథి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కుప్పల వీరారెడ్డి గారికి, పట్ల కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ గారికి, అదేవిధంగా మాజీ కోఆర్డినేటర్ కోకిరెడ్డి శ్రీనివాస్ గారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి పత్రికా ప్రతినిధులకు, పిసిసి కార్యదర్శి అన్న చికెన్ రాజేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇది చిన్న సమావేశం కాదు, ఇది చాలా పెద్ద సమావేశం. ఎందుకంటే పత్రిక అంటే పెన్నుతోనే ఇవాళ ఈ సమాజం నడుస్తున్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా పత్రికలు అంటే నాకు చాలా ఇష్టం. నేను 2001లో రామోహన్ గారు నన్ను తుంగతుర్తిలో డిప్యూటీ తీసిన కాలం ఇప్పటి వరకు కూడా తుంగతుర్తిలో ఏ పత్రికలకు కూడా నేను ₹1 చెప్పేది. పత్రికా మీడియా సమావేశం పెట్టాను. వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకునేది. అయినా నా గురించి బాగా రాసుకుంటారు అన్నమాట ఇప్పటికి కూడా. ఎందుకంటే పత్రిక అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పులను కానీ పాలక పక్షాలు చేసే తప్పులను కానీ ఎత్తు చూపుతూ ప్రభుత్వం చేసే మంచితనాన్ని కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకనే మీరందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా వంతు సహకారం, మా పెద్దల యొక్క ఆశీర్వాదంతో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. మీరు కూడా మీ ఆశీర్వాదం వాళ్ళ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తెలంగాణలోనే ఒక పేదవాడికి ఏఐసిసి అధిష్టాన వర్గం నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి మీ ముందు నిలబెట్టడం జరిగింది. మీ అందరి సహకారం కూడా కావాలి. నేను ఇంతకుముందే ఈవినింగ్ చంద్రశేఖర్ కూడా ఒకసారి చెప్పిన 15 రోజుల క్రితం, అన్న ఇక్కడ అందరినీ నాకు తెలియదు, ఒకసారి పరిచయం చేసుకోవడం పెట్టుకుందాం, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూర్చొని మాట్లాడదామని చెప్పడం జరిగింది. కానీ ఆ అవకాశం కూడా ఈ సందర్భంగా నాకు పూర్తి చేసినని నేను అనుకుంటున్నా. అందుకనే మీ అందరి సహకారం కూడా నాకు కావాలని కోరుతూ, ఏదైతే నేను 2002లోనే మీరు తుంగతుర్తి ప్రింట్ మీడియాని అడిగితే 2002లోనే దామోడి గారి ఆదేశానుసారం జిల్లా పరిషత్ నల్లగొండ జిల్లా పరిషత్లో పత్రికా యొక్క ప్రింట్ మీడియా విలేకరుల సమస్యలను గొంతెత్తి మాట్లాడినోని నేను. అదే సందర్భంగా ఇప్పటికి కూడా తుంగతుర్తిలో గానుబండ కాలువ కాడ ఒక 6 ఎకరం భూమి ఉన్నది. అది పత్రికా ప్రజలకు అక్కడ ఉన్న విలేకరులకు కేటాయించాలంటే కొన్ని రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోయింది. దాన్ని కూడా నా వంతు సహకారంతో అక్కడ పూర్తి చేస్తా. దామోడి గారి యొక్క ఆశీర్వాదంతో, పెద్దలందరి ఆశీర్వాదంతో కూడా నేను పనిచేస్తానని చెప్పి నా వంతు సహకారం కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. టీపీసీసీ సభ్యులు చిట్లం రాజేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సూర్యాపేట ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏఐసిసి సభ్యులు నాయకులు రామరెడ్డి సర్వంత్ గారు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అన్న కుప్పల వీరారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య గారు, మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ గారు, లీడర్ శ్రీనివాస్ గారు, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మీడియా మిత్రులు అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తాను. రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు నిజంగా అవినాభావ సంబంధం ఉంది. మేము ఏ కార్యక్రమం చేసినా అయ్యో ఈ పత్రికలలో జనాలు వస్తే బాగుంటుండే, మంచిగా అందరూ జనాల్లో వెళ్ళిపోతుంది మా వాయిస్ అనేది మాకు కోరుతుంది. దాన్ని మీరు చేతనైన వరకు మీరు చేస్తానే ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సూర్యాపేటలో ఐకమత్యం లేక మొట్టమొదటి ఏదో ఒక ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేసినాం. అందరూ కూడా కలుపుకోపోయి చేద్దాం, ముందు అక్కడ ఉంటాం, మీరు ఉండాలి చేద్దామని చేద్దాం. నిజంగానే ఒక సమూహం ఏర్పడిన తర్వాత, ఒక సంఘం ఏర్పడిన తర్వాత, ఏర్పడేటప్పుడు ఏమాత్రం కూడా వేరే ఉండవు. ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు ఒక అభిప్రాయం, భిన్నాభిప్రాయాలు, వేరే సహజం. అదే నేను చెప్తా ఉన్నా పత్రికల వాళ్ళు, ఎంత పెద్ద రాజకీయ పార్టీ నేను నడుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, దీంట్లో భేదాభిప్రాయాలు, వర్గ విభేదాలు సహజం కాంగ్రెస్ పార్టీ. ఆ మార్పు వస్తే ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీలో సహజం. కానీ పత్రికల వాళ్ళు దురదృష్టవశాత్తు చిరువలు బలంగా రాస్తా ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీ దాంట్లో ఉన్న 150-200 మంది సంఘటనలో పెంచుకోలేకపోతా ఉన్నారు.
భిన్నాభిప్రాయాలు వచ్చినాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే లక్షల మంది కార్యకర్తలు, వందల మంది లీడర్లు ఉన్న పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉండవా? భేదాభిప్రాయాలు ఉండకూడదా? అయినా కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకంగా ఉన్న గొప్పతనం ఏంటంటే మాకు టార్గెట్ ఒక గోల్ ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ఎన్నికైనా గెలవాలనుకున్నప్పుడు ఎన్ని భిన్నాభిప్రాయాలన్నా ఎన్ని భేదాభిప్రాయాలన్నా అందరూ కలిసి కూర్చొని చివరి ఏకాభిప్రాయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు. దయచేసి మీరు కూడా ఒక ప్రెస్ క్లబ్ ఓపెన్ చేశారు, భిన్నాభిప్రాయాలంటే ఉంటుండొచ్చు, ఈరోజు రాకపోయిండొచ్చు, వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడండి. మధ్యవర్తికంగా మళ్ళీ సహకారం మీ కాలంలో చేస్తాం. కానీ సూర్యాపేట పట్టణంలో ప్రెస్ క్లబ్ లో ఒకటే ఉంది, దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యత ఉండాలి. ఎవరిలో మీరు కాలం అంతా ఒకటే చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మీకు ఎఫెక్టివ్ గా వార్తలు రాయగలుగుతారు. అప్పుడే ప్రజలందరూ కూడా చేరువా ఉండి రాజకీయ నాయకులు కూడా రైట్ ఏదున్నా వీళ్ళకి ఏమైనా చేయాలన్నా ఇందాక పెద్దలు చెప్పినారు. మీరు రామిరెడ్డి దామోదర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులను ప్రథమంగా మీ యొక్క కోరికను మన్నించి మీ బాగోగులు చూసి మీ కష్టనష్టాలు చూసి ఇళ్ల స్థలాలు కనీసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పి రామిరెడ్డి దామోదర్ గారు ఆలోచన చేసి అందరికీ చెప్పారు. ప్రెస్ క్లబ్ జాగ్రత్త. ఇటువంటి చేయాలంటే నాయకులు ఏదైనా మీరందరూ కలిసి వచ్చారనే భావన కలగాలి. భావన కలగాలంటే మీరందరూ ఖచ్చితంగా కలిసే ఉండాలి. కలిసి చేస్తే బాగుంటుంది నాయకులు. మరి ప్రెస్ క్లబ్ నిజంగా అందరూ వచ్చి దీంట్లో వచ్చింది, ఇది సరిపోదు. దీనికి ఇంకో పక్కన తీసుకుని అందరూ చేయండి కాదా, దినదిన ప్రవర్తనమే అందరికి మంచి వార్తలు అందించాలి. మాకు కూడా మీరు సహాయ సహకారంగా ఉండాలి. మీ మంచి పనులు ఏవైతే చేస్తూ దయచేసి ప్రజలకు తీసుకోవాలి. మాలో యొక్క లోపాటు ఉంటే ఎప్పుడు చూపలు మేము కాదంటుంది. కానీ దయచేసి చిలువలు పదవులు ఊహాలు ఏదో దయచేసి పని చేయండి. మీకు క్లారిఫికేషన్ కావాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఉన్నాం, మమ్మల్ని అడగండి. ఈ విధంగా జనాలు అనుకుంటున్నారు, ఈ విధంగా మాకు తెలిసింది అంటే క్లారిఫికేషన్. సో ప్రజలకు నాణ్యమైన వార్తలు చేరవేయండి. అందుకు మా పూర్తి సహకారం ఉంటుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కూడా నమస్కారం తెలియజేస్తాను. మా అతిథి ముఖ్య అతిథి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల్ వీణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సూర్యాపేట ప్రెస్ మిత్రులంతా ఏకగ్రీవంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని గతంలో ఇదే పాత మున్సిపల్ ఆఫీస్ దీంట్లోనే కార్యాలయం నడిపినారు. దీన్ని మున్సిపల్ వర్క్లో ఉన్నాక ప్రెస్ క్లబ్ లేకుండా పోయింది. అప్పుడు గత చరిత్ర చెప్తా. నాకు తెలిసి అప్పుడు ఇక్కడ ప్రెస్ విలేకరులు ఉంటే ఆయన శ్రీనివాసరావు గారు ఉండే టైంలో ఉంటే రామదాన్ ఉండొచ్చు, మండ కృష్ణ ఒకటి ఉండొచ్చు, ఇది మాత్రం డౌటే. కొంత సీనియర్లు తప్ప నువ్వు లేవు. చెప్తా 1989లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక 1990లో గౌరవ ముఖ్యమంత్రి నెదురుమల జనార్దన్ రెడ్డి, స్వర్గీయ నెదురుమల జనార్దన్ రెడ్డి గారు సూర్యాపేటలో ఫస్ట్ టైం ప్రెస్ అకాడమీని శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ చేసిన సందర్భంగా ఈ సూర్యాపేటలో వారు రావడం, ఇక్కడి నుంచే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మన దివంగత ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు ప్రెస్ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు విద్యానగర్లో ఒక ప్లాటు, దాని వెనుక ప్లాటు ప్రెస్ క్లబ్కు ఆనాడు దామోదర్ రెడ్డి గారు ఇప్పించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మర్చిపోదు, చేసుకొని మర్చిపోదు, కానీ మర్చిపోతూ వచ్చిన బాధ. కొన్నాళ్ళకు అసలు మా కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోతుంది అనుకున్నాం, కానీ మీ ప్రెస్ క్లబ్ అమ్ముకు మీటాగా ఇది దురదృష్టం. దాని తర్వాత 2009 నుంచి 14 వరకు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఇళ్ల పట్టాలు అఫీషియల్గా ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన చరిత్ర 70 అంటే నాకు తెలిసి 70 ఎక్కువనే ఉండొచ్చు.
బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొని అంతమంది విలేకరులకు కూడా ఆనాడు సొంత ఇల్లు నిర్మాణం ఇలా ఒక్క ఇల్లు అది 50 నుంచి కోటి రూపాయల వర్తున్న ఇల్లు అయి ఆ జాగాలో గుర్తుపెట్టుకోవాలి సోదరు. దాంట్లోనే మన మిత్రులు నేను ఎవరి పేరు చెప్పని విమర్శ కాదు, అలానే బాటలు అనుకున్నాను, బాటలో ఇల్లు కట్టారు. అయ్యో మీ మధ్య పంచాయతీ పెట్టుకొచ్చింది ఏదో ఒక భాగం. దాని తర్వాత ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి గారు కొన్ని ఇళ్ళ పట్టాలు కూడా మీకు ఆ రోజులలో ఇక్కడ ఇద్దరు మకాలు కూడా ఫస్ట్ ప్లేస్ కూడా ఇప్పేయడం జరిగింది. ఇచ్చింది కూడా దామోదర్ రెడ్డి గారు. దాని తర్వాత ప్రెస్ క్లబ్ కట్టుకుంటానికి ఆనాడు అప్పవ శ్రీనివాస్ గారి మాట్లాడి వారి నాన్నగారి అప్పవ వీరయ్య గారి పేరు మీద కడతా అని అప్పుడు దాన్ని మన భూమి పూజ కూడా నెంబర్ 2 హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ పక్కన ఎందుకంటే బాధేస్తుంది అంటే అంత పెద్ద దామోదర్ రెడ్డి గారు ఇది కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు సోదరుడు చెప్పాడు కట్టుకోపోరు అంటే పాపం విలేకరులు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ గుట్ట చదువు చేసుకొని ఇలా ఇటు కాకుండా పోయి దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చాక ఆ నాయకులను గుర్తు చేస్తాం. దయచేసి మిత్రులు అనేది ఏంటంటే పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకొని తాత్కాలిక వాటికి మీరు లొంగవాకండి. నిలకడగా నిజాయితీగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటుంది. అది స్పష్టంగా ఈ సందర్భంగా తెలియబడతా ఉన్నాం. మీరు చిన్న వాటికి తలగకుండా ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వారి నాయకత్వాన్ని చేసే పనులే చెప్పండి, మంచి పనులే చెప్పండి. మేము చేయని వాటి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను వాటిని చెప్పాము మేము ఏం పని చేస్తామో ఆ పని చెప్పండి. కానీ విమర్శ ఉంటుంది, విమర్శలు అడ్డు అదుపు లేని విమర్శలు చేసుకుంటూ కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొంతమంది ప్రశ్నలతో సృష్టిస్తా ఉంటాం. అది మంచిగా అనిపించే బాధ పనిచేస్తూ ఇట్లా చేసుకున్నాడు. ఆనాడు 10 సంవత్సరాల మంత్రిగా ఉన్న జగదీశ్వర రెడ్డి గారు మీకు ఆనాడు నిజంగా ఇల్లు చేయాలనుకుంటే 126 సర్వే నెంబర్లో 100 ఎకరాలు పూర్వభోగ భూమి ఉంది. మీకు ఆయన కనుక మనస్ఫూర్తిగా అనుకుంటే మీ అందరికీ కూడా ఆయన శాసనసభ్యులుగా మంత్రిగా వారి చేతిలో వారికి అవకాశం ఉండే బ్రహ్మాండంగా మీకు జర్నలిస్ట్ ఖాళీ కూడా కట్టించే దమ్ము ఆయనకుండే. ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానం 3వ స్థానం వాళ్ళకు ఉండే. మరి ఎందుకు చేయాలో దురదృష్టం, మీరు ఎట్లా అడిగినా తెలియదు, వాళ్ళు ఎందుకు స్పందించడం తెలియదు. అదొక మంచి అవకాశం ఉండే అప్పుడు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ దురదృష్టం పెద్ద ఆయన ఓడిపోవడం, తదనంతరం వారు జరిగిపోవడం. ఇప్పుడు అంత పెద్ద కార్యక్రమాన్ని మేము తీసుకోలేము. కానీ ఏదో నా వంతుగా నేను కానీ సర్వోదర్ రెడ్డి గారు కానీ మా నాయకత్వం, మా డిసిసి ప్రెసిడెంట్ గారు కానీ మా నాయకత్వంతో కూడా మీ ఎంబడే ప్రెస్ సోదరులకు అండగా ఉంటామని కూడా మీరు ఐక్యంగా ఉండే పని చేయండి. మీరు వర్గాలుగా చీలిపోకండి. రాష్ట్రంలో ఒక గ్రూప్ ఉంటుంది, జిల్లాలో ఒక గ్రూప్ ఉంటుంది, సూర్యాపేట గ్రూప్ ఉంటుంది. కానీ ఏమిటో ఏఐడబ్ల్యూ తెలియదు. కానీ లోకల్గా స్థానికంగా ఉన్న విలేకరులు మాత్రం ఒకటే దాటి మీద ఉంటే బాగుంటుంది. మండలాలకు సంబంధించిన విలేకరులు కూడా ఇంటి దాకా అడుగుతా ఉన్నారు. గతం నుంచి కూడా అది మాత్రం చేయలేకపోయాం. ఖచ్చితంగా మా వంతుగా ఈ రాబోయే 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేంది, ఈ 3 సంవత్సరాలే కాదు, మాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అధికారులు ఉండాలని కూడా మీరందరూ కోరుకోవాలి. మంచి వార్తలు రాయండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసే కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకపోండి, ప్రజలకు తెలియజేయండి. మీ ద్వారానే ప్రజలకు మంచి వార్తలు చేయాలన్నా ఏ వార్త చేయాలన్నా కూడా విలేకరులే వారధి కాబట్టి ప్రజల కష్టాలను కూడా నాయకులు తీసుకొస్తే ఎవరు నాయకులు ఉన్న వాళ్ళు చేత పని చేస్తారని కూడా ఒకసారి సోదరులు తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా మంచి కార్యక్రమం తీసుకున్న సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తాం. మన విశిష్ట అతిథి గౌరవనీయులు పెద్దలు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా 77వ
గణతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మంచి శుభదినం. మన ప్రెస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేటని ఈరోజు మంచి రోజులో ప్రారంభించుకున్నాము. దాంతో పాటు ఈరోజు స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ, స్టేజ్ మీద ఉన్న ముందున్న విలేకరులందరికీ పేరు పేరు నమస్కారం. ఇందాక అందరినీ మాట్లాడుతూ ఉంటే అన్ని సమస్యలు వింటూనే ఉన్నాను. కృష్ణ గారు మాట్లాడింది ఏంటి, భూపతిరావు గారు మాట్లాడింది ఏంటి, రాంబాబు గారు మాట్లాడింది ఏంటి, ఇంకన్నా మాట్లాడింది ఏంటి, యాదగిరి గారు మాట్లాడింది ఏంటి, అందరికి కూడా ఆవేదనతోటి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రెస్ క్లబ్ స్థాపించుకున్నామే కానీ ఇంకా అందరు కలిసి చేసుకొని ఉంటే బాగుండేది అనే ఆలోచన ఉన్నది. తప్పకుండా కూడా మీరందరూ కూడా ఒకటి కావాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా అయిపోయిందని కూడా ఈరోజు ప్రెస్ అనేది చాలా కీలకం, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఈరోజు ప్రెస్ అంటే ఒక ప్రశ్నించే ఆయుధం. ఎవరైతే అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక మెసేజ్ని పబ్లిక్ తీసుకుపోవాలంటే ప్రెస్ అనేది వారిది. అలాంటి ప్రెస్ సమావేశాలు పెట్టాలన్నా, బాధితుల నుంచి చెప్పుకోవాలన్నా కానీ ఈరోజు మనం సూర్యాపేటలో ఒక ప్రదేశం లేకుండా పోయింది. ఇట్లాంటిది ప్రెస్ క్లబ్ ఈరోజు ఏర్పాటు చేయడం వల్ల ఒక సామాన్యుడు కూడా వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పుకునే ఒక ప్లేస్ ని మీరు కల్పించినారు. చాలా సంతోషం. ప్రెస్ లో నేను ఒకటే కోరుతున్నాను, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, మీకు కూడా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలను అధిగమించి మీరు సమాజంలో ఉన్న సమస్యలను కూడా మీరు పెద్ద ఎత్తున ముందుకు పెడుతున్నారు. ఇక్కడ చాలా మంది అంటే అప్పుడు నాన్నగారు 2014లో ఇచ్చినప్పుడు 70 మంది ప్రెస్ సభ్యులు ఉంటే మీరు కూడా మీ డేటాని కలెక్టర్ గారికి, నాకు, అందరికీ నాయకత్వానికి కూడా అందజేసినట్లయితే ఎవరు అసలు విలేకరులు, అసలు ఎన్ని ఛానల్ నడుస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు అడ్డగోలుగా యూట్యూబ్ ఛానల్ వచ్చి నైతిక విలువలు లేకుండా ఒక డబ్బుల కోసమే ప్రెస్ అని చెప్పి ఒక ముద్ర వేసుకొని ఈరోజు ప్రెస్ మొత్తాన్ని కూడా కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారు. అందుకోసమే నేను కోరేది ఏంటంటే మీరు కూడా ఇన్ని సంఘాలను ఉండండి, కానీ ఆ సంఘాలంతా కలిసి ఒక విలేకరులు, మాకు గుర్తింపు పొందిన విలేకరులు వీళ్ళు అంటే మీరు అర్థం చేసుకోండి. ముఠా పోతే మేస్త్రీలు కూడా అక్కడ ముఠా మీద పనిచేసే కూలీలకు కూడా వాళ్ళకు గుర్తింపు పెట్టినారు, కొన్ని పద్ధతులు పెట్టినారు. అంటే పొద్దున 6:30కు వచ్చి హాజరయ్యాలి, పని చేసేటప్పుడు మందు కొట్టవద్దు, అట్లాంటి రూల్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా విలేకరులుగా కూడా మీరు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా రూల్స్ ని అతిక్రమించినప్పుడు మీరు మీ క్లబ్ వారి నుంచి సస్పెండ్ చేయాలి, వారి హక్కులు తీసేయాలి. ఎందుకంటే ఆ రకంగా మనము ఒక పద్ధతిని, ఒక క్రమశిక్షణని తీసుకురావాలి ప్రెస్ లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు మీకున్న వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ కూడా వాస్తవం. ఎందుకంటే ప్రెస్ రిపోర్టర్ గా పనిచేసే వ్యక్తి సామాన్య మధ్యతరగతి కుటుంబానికంటే కూడా దయనీయమైన పరిస్థితులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకోసమే హెల్త్ కార్డ్ కావచ్చు, లేకపోతే ఇంటి స్థలం కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, మీరందరూ ఐక్యమత్యంగా ఉండి మా ఈ అవసరాలు ఉన్నాయన్నప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వేనన్న చెప్పిన చరిత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 89 నుంచి వేనాడి గారు చెప్తూ వచ్చిన అసలు ప్రెస్ అకాడమీ ఎట్లా పెట్టినారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడి నుంచే ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసినారని, దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పినారు. వాస్తవంగా నేను ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ కోరుకున్న ఒక పౌరునిగా నేను చాలా సంతోషపడ్డాను. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఆ రోజు ఆంధ్ర పెద్దన ఉంది తెలంగాణ మీద. ఆ రోజు వార్తలు స్వేచ్ఛగా రాలేకపోతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం స్వేచ్ఛగా వార్తలు రాస్తామండి.
గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనను చూసినట్లయితే పూర్తిగా కూడా వన్ సైడ్ గా వార్తలు రాసినారు, ఛానల్ బంద్ చేయించినారు, వార్తలను పేపర్లను బంద్ చేయించిన దుస్థితి మనం చూసినాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి, పత్రికా మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వేచ్ఛను గౌరవిస్తుంది, పత్రికా స్వేచ్ఛని మరీ ముఖ్యంగా గౌరవిస్తుంది. ఏ నాయకుడి మీద ఈ రోజు క్రిటిసిజం తీసుకున్నా, మా ముఖ్యమంత్రి గారిని తీసుకున్నా, మా మంత్రులను తీసినా మేము స్వాగతిస్తాం. మాలో లోపాలు ఉన్నాయో ఏమైనా సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అవాస్తవాలను ఈ రోజు కొందరు యాజమాన్యాలు కావాల్సుకొని పార్టీని గురి చేసి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సహించరు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము కూడా తిప్పి కొడతాం. నిన్ననే చూసినాను, కొందరు టిఆర్ఎస్ నాయకులు ఒక మోరల్స్ లేకుండా, నైతిక విలువలు లేకుండా మాట్లాడినారు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో. అలాంటి నాయకుల వార్తల ప్రసారం కూడా మీరు చేసేటప్పుడు ఆలోచన చేయాలి. వారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటాయని. అందుకోసం అట్లాంటి వార్తలను మీరు ఖండించకుండా ముందే మీరే ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ అలాంటి బుద్ధిమాలిన మాటలు మాట్లాడినప్పుడు నిన్న కోలాలో పత్రికా సమావేశంలో జరిగిన సంఘటన గురించి నేను చెప్తున్నా. అందుకోసమే పత్రిక విలువలను కాపాడాల్సింది మీరే, సమాజంలో నైతిక విలువలను కాపాడాల్సింది మీరే. ప్రెస్ ఈరోజు ప్రెస్ క్లబ్ పెట్టి ఒక చక్కటి ఒక దారిలో మొదటి అడుగు వేసినారు. మీరు కోరిన విధంగా తప్పకుండా నాన్నగారి పేరు మీద ప్రెస్ క్లబ్ కట్టించడానికి బాధ్యత తీసుకొని పనిచేస్తానని చెప్పి ఆదేశిస్తున్నాను. ఎందుకంటే ఇంటి స్థలాల విషయానికి వచ్చేసరికి అది స్టేట్ వైడ్ పాలసీ కావచ్చు, కానీ మన ప్రాంతంలో మనకు ఒక క్లబ్ ఉండాలి. ఆ క్లబ్ లో సామాన్యుడు వచ్చి వారి ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం ఉండాలని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంత చిన్న ఆఫీస్ అయిందని మీరు బాధపడకండి. ఎందుకంటే ఎంత పెద్ద కార్యక్రమం తీసుకున్నా ఒక్క అడుగుతోటి అది మొదలవుతుంది. అందుకోసమే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న యాదగిరి గారు అయితే, నాయని శ్రీనివాసరావు గారిని అయితే, వారి మిత్ర బృందాలందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నామంటే 10 మంది వెనుక కూర్చున్నారు. అందుకోసం అది సామాన్య విషయం కాదు. మీరు మంచి ఉద్దేశంతో మీరు అడుగు ముందుకు వేస్తున్నారు. ఆ దేవుడు కూడా మీకు సహకారం అందిస్తాడు. మీకు తప్పకుండా వారి ఆశీర్వాదం ఉంచదని చెప్పి మనసారా కోరుకుంటూ, మరోసారి ఈ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, విలేకరులతోటి నేను ఒక మంచి మేధోమథన సదస్సు చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నాం, ఆ మేనిఫెస్టో రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మీరు కూడా మాకు సలహా సూచనలు ఇవ్వండి. వాడి వయసు మీరు ఎక్కడైనా మీరు తప్పులు చేసినా ఎత్తు చూపించి మాకు చెప్పండి, మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారని చెప్పి చెప్పండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మాకు ఆ ధైర్యం ఉన్నది. మా నాయకత్వం అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద కూడా మీరు ఏదైనా తప్పులు చేస్తే మేము తప్పు చేశామని ఒప్పుకోని ముందు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీ సహాయ సహకారం కావాలి. మేధో మొదల సదస్సు అతి త్వరలో పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి ఈ ప్రెస్ క్లబ్ పెట్టినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి చక్కటి కార్యక్రమంలో మీరు కలుసుకోవడం, ఇంకో విధంగా వ్యక్తిగత పరిచయాలు కూడా ఏర్పరచుకోవాలని చెప్పి నా వంతుగా ఏ ప్రయత్నం అయినా కానీ మీకు సహాయ సహకారం అందించడానికి ముందుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.